ముందుగా మీడియా మిత్రులకి, రెండు మీడియాలకి అందరికీ చేయంలో నా ధన్యవాదాలు. మరి శ్రీమతి కొండ సురేఖ గారు, మరి మీకు సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఏంటో తెలియని మీరు, అలాగే ఓరుగల్లు నగర ప్రజలకు ఎంతోమంది హాస్టల్లో ఉన్న పిల్లలను బలి తీసుకున్న మీరు, మరి సభ్యత, సంస్కారం గురించి మీరే మాట్లాడాలి. ఎంతోమంది పిల్లలకు జీవితాన్ని ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలియని పిల్లలు లేరు. మరి మీరు రేవు పార్టీలు మీకు తెలుసు, బీరు పార్టీలు తెలుసు, బిర్యానీ పార్టీలు తెలుసు. తెలిసిన మీరే రేవు పార్టీని లైవ్లో మీరు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ బీర్లు ఇస్తా, బిర్యానీలు ఇస్తా, బీర్ ఇస్తే బిర్యానీ ఉండాలి, బిర్యానీ ఇస్తే బీర్ ఉండాలని చెప్పిన మీరు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటావు. మరి బడుగు బలహీన ఆశాజ్యోతి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శ్రీమతి కొండ సురేఖ గారి గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అమ్మా, మీకు తెలుసు గుండె రాజకీయం ఎవరు చేస్తున్నారు, ఎవరే రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు. మరి మా ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. మరి మీరు ఎలా అంటున్నారు? నెలకు 9 కోట్ల ఎవరికి ఆయన ఎన్నికేసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నారమ్మ కొండ సురేఖ గారు? మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కొండ సురేఖ గారికి మానవత్వం లేని మీరు ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అవసరం మీకు లేదని నేను తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు అంటే కార్యదర్శిగా ఉండి తన జేబులో డబ్బును కూడా పిల్లల కోసం పెట్టుకున్నాడు. మరి గురుకులాల బాట అనగానే నీ సీఎంకి వెన్నులో చెమటలు పడుతున్నాయి, మంత్రులకు చెమటలు పడుతున్నాయి. ఏమి చెయ్యని ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు ఇంత కక్ష కడుతున్నారని నేను అడుగుతున్నాను. ప్రవీణ్ కుమార్ గారు అంటే ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి గురుకులాల బాట అనగానే మీరు భయపడుతున్నారని మాకు అర్థమైంది. అధికారంలో ఉన్న భయపడే మీరే ఈరోజు ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? కొండ సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీరు తెలంగాణ ఆడబిడ్డని మేము గౌరవించుకుంటున్నాం. మరి ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటున్నారు, రాజకీయాలు చేస్తున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అంటున్నారు. మీరు రేవంత్ రెడ్డే కదమ్మా మా ప్రవీణ్ కుమార్ గారిని ఆహ్వానించి ఏ పదవి ఇస్తానంటే పదవుల కోసం మా ప్రవీణ్ కుమార్ గారు రాలేదు. మీ గేట్లు తెరిస్తే ఎంగిలి కూడు తినే కుక్కలు మీ వెంట వస్తాయి. మరి కేసీఆర్ గారి గేట్లు తెరిస్తే పులులు, సింహాలే వెళ్తాయి. అది మీకు తెలుసు. మరి ఇంకోసారి కనుక ప్రవీణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని తెలియజేస్తున్నాను. అలాగే మానవత రాయి, ఆ పేరులోనే ఉంది రాయి. పిచ్చోడికి రాయిస్తే ఎలా ఉరుకుతారు? ఎవరినైనా కొడతాడు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు మానవత రాయి కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం అర్హత ఉన్నది, ఏం చదివింది, ఏం చేసిండు? ఆయన ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో వెళ్ళే మనిషి గురించి ఆయన మాట్లాడే అర్హుడు కాదు. అతని గురించి మాట్లాడే 1 మినిట్ టైంని కూడా నేను వేస్ట్ చేసుకోను. ఎందుకంటే మానవత రాయి గురించి మా బీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. మానవత రాయి అనే వ్యక్తి ఒక చీడ పురుగు. అతను ఇంత బుక్కడు దొరుకుతుందంటే ఎంగులు కూడా ఎక్కడ తినడానికైనా వెళ్తాడు, ఎక్కడ బొక్కేస్తే అక్కడికి వెళ్తాడమ్మా. అతని గురించి ప్రెస్ మీట్లు పెట్టే అవసరం లేదు, మాట్లాడే అవసరం కూడా లేదు. అతన్ని మనము అసలు ఎందుకు అతని గురించి మాట్లాడే టైం వేస్ట్. మరి నేను వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ఒక టైంను కేటాయించుకొని మంత్రి గారు అనుచిత వాక్యాలను నేను ఖండిస్తున్నాను. ఈరోజు మరి మంత్రి కొండ సురేఖ గారు క్షమాపణ చెప్పాలి.
ఎందుకంటే 9 కోట్లు నెలకు తీసుకొని కార్యదర్శిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకున్నాడు అంటున్నారు మీరు. షూ కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ పెట్టుకొని ఇది అది షూలు ఎన్నో చెప్పారు మీరు. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు? గౌరవించిన పడిన మీరు గౌరవం తీసుకునే పరిస్థితి తెస్తున్నారు మీరు. ఇంకొక విషయం చెప్పాలంటే, మరి గురుకులాల వార్డును ప్రత్యేక కమిటీ వేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం, మరి కేసీఆర్ బాటలో నడుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మనం అందరం పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గలం విప్పేలా, ప్రజల్లోకి వెళ్ళేలా ఈ వచ్చే ఎలక్షన్స్లో మనదే గెలుపు ఖాయమని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో మీకు కూడా తెలుసు. ప్రజల్లోకి వెళితే ఉరికించుకుంటూ కొడుతున్నారు. కలెక్టర్పై దాడి అంటే కలెక్టర్ స్పందించిన వాయిస్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కలెక్టర్ నన్ను కొట్టలేదురా మొర్రా అని ఆయన మొత్తుకుంటే, ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు అతన్ని కొట్టాలని క్రెడిట్ చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో అధికారులపైన చెయ్యి చేసుకునే అంత ప్రభుత్వం మీది, మొండి ప్రభుత్వం. అంటే అధికారులను గౌరవించుకోవాలని మనమే చెప్తాం, అధికారులపైన చేయి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి నేను ఒకటే అండి చెప్పేది, కొండ సురేఖ గారికి గూండాయిజము, గూండా రాజకీయము చేసేది మీరు. ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు. రేవు పార్టీలు చేసుకోండి, మందు పార్టీలు చేసుకోండి, దానికోసం మీరు పనిచేస్తారు.